మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా పంచమహాకావ్యాలలో ఒకటైనటువంటి పాండురంగ మహాత్య కథా వైభవాన్ని తెలుసుకుంటూ వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున మనం పరమేశ్వరుడు పార్వతీదేవికి అగస్త్యాది మహర్షులకి స్థల ప్రాధాన్యం, అలాగే దైవ ప్రాధాన్యం, క్షేత్ర ప్రాధాన్యం, తీర్థ ప్రాధాన్యం, ఈ మూడు ఉన్నటువంటి క్షేత్రం గురించి చెప్తూ ఉన్నాడు. అదే పాండురంగ క్షేత్రం. నిన్న ఆ పుండరీకుడి యొక్క కథ చెప్తూ ఉన్నాడు. అతని యొక్క భక్తి తాత్పర్యాల గురించి చెబుతూ ఉన్నాడు. భగవంతుని ఏ విధంగా ఆరాధన చేశాడో చెప్పాడు నిన్న. ఈ రోజున మూడో భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ విధంగా భగవంతుడికి తిరువారాధన చేసి విష్ణుమూర్తికి అర్పించడం వల్ల పావనములైనటువంటి అనేక రకాల ఆహార పదార్థాలని పుండరీకుడు తన తండ్రిదండ్రులకి ప్రియంగా కొసరి వడ్డించి తినిపించేవాడు. తల్లిదండ్రులు పరమపదించిన తర్వాత కాశీక్షేత్రానికి వెళ్ళి వాళ్ళ యొక్క అస్థికలని పరమ పావని అయినటువంటి గంగానదిలో నిమజ్జనం చేసి అక్కడి నుంచి గయాక్షేత్రానికి వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేశాడు. పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవటానికి అనుకూలవతి అయినటువంటి భార్య ఉండడం వల్ల విశేష జ్ఞానము, అణుకువగలిగినటువంటి పుత్రులను కూడా కన్నాడు. ఇక ఆయన భార్యాబిడ్డలను విడిచిపెట్టి ఇల్లు మరిచిపోయి మనస్సులో శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకునేటువంటి గట్టి అభిలాషతోటి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. మన పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు ఏమి చెప్పినా అన్యాపదేశంగా చెబుతాయి. కవులు కూడా ఏదైనా ఒక పాత్ర గురించి చెప్పినప్పుడు ఆ పాత్ర లక్షణాలన్నీ సమగ్రంగా వివరిస్తారు. అది సన్మార్గుడి పాత్ర అయితే మనం అందరం కూడా అలాగే నడుచుకోవాలి. ఒకవేళ అది దుర్మార్గుడి పాత్ర అయితే మనం అలా ఉండకూడదని మనకు ఉపదేశం. అందుకే కవి పుండరీకుడి యొక్క పాత్రని సకల సద్గుణాల ప్రోవుగా చిత్రీకరించాడు. తద్వారా మనకి ఉపదేశం, అలా నడుచుకోండి అని. భాగవతంలో పోతన గారు ప్రహ్లాదుడి గురించి చెబుతూ, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు అన్నాడు. 5 ఏళ్ల బాలుడికి స్త్రీల పట్ల వేరే భావాలు ఏముంటాయి గనక, కానీ ఆ నీతి మనల్ని కూడా పాటించమని అన్యాపదేశంగా మనందరికీ ఉపదేశిస్తున్నాడు. భారతీయుడైనటువంటి వాడు ఆ విధంగా ఉండాలి అని మన కవులు చెబుతున్నారు. ఈ పుండరీకుడు చేసినటువంటి ఘోర తపస్సుకి నందగోపబాలుడి యొక్క హృదయం వెన్నలాగా కరిగిపోయింది. గోపికలతో రాసక్రీడలో మునిగి తేలుతున్నటువంటి ఆ రాస విహారి తన బంగారపు అందియలు గల్లుగల్లున మోగుతూ ఉంటే పరుగున ఆ పుండరీకుడి దగ్గరకు వచ్చాట. పుండరీకుడికి ప్రత్యక్షమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని ఆపాదమస్తకం అపూర్వంగా దర్శించి అద్భుతంగా వర్ణించాడు రామకృష్ణ మహాకవి. యతీశ్వరుల యొక్క హృదయంలో సంచారం చేస్తున్నటువంటి గోవర్ధనగిరి పర్వత గుహల్లో విహరించడం, కొండ కొమ్మున నెమలిలాగా రాధికా హృదయం మీద వాలిపోవటం, మేఘాలతో లేటటువంటి ఇంద్రుడిలాగా రంగురంగుల ఆలమందలను మేపటం, పద్మవనంలో హంసలాగా స్నేహితులతో కేరింతలు కొట్టడం,
చంద్రబింబానికి స్వరం నేర్పుతున్నట్టుగా తెల్లటి శంఖాన్ని పూరించటం, ఇలాంటి ఆటలన్నీ కూడా కట్టిపెట్టి ఆ దేవకీదేవి యొక్క పుత్రుడు పుండరీకుడి యొక్క పర్ణశాలకు వచ్చి ప్రత్యక్షమైనాడు. అంటే ఆ పరమాత్మ యొక్క పాద పద్మాలకి ఉన్నటువంటి బంగారపు అందెలు మోగుతూ ఉన్నాయి. ఆ మోతని కవి ఈ విధంగా ఉత్ప్రేక్షించాడు. లలిత శిరీష పుష్ప మృదులంబులు నీ చరణంబులు అకట, ఇలా ఇది వృక్షమిట్టులయించుట కాదని ప్రార్థనా మృదూక్తులు సెలగంగ వేపొదవి తొల్చదువుల్ తగు విన్నపంబులను పలుమరు చేయు చందమున బంగరుటందియలు గడింపగన్ అన్నాడు రామకృష్ణ కవి. అంటే ఆ యదుబాలుడి యొక్క పాద పద్మాలకి బంగారపు అందియలు ఉన్నాయి. ఆ అందెలు మోగుతూ ఉన్నాయి. అలా మోగుతూ ఉండగా స్వామి నడిచి వచ్చాడు. తొలి చదువులైనటువంటి వేదాలు ఆ పాదాలను పొదివి పట్టుకొని, అంటే వేదములు విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి జనించాయి అని అడుగడుక్కి మాటి మాటికి తగినటువంటి విన్నపాలు చేస్తున్నట్లుగా ఉంది ఆ అందెల యొక్క ధ్వని. స్వామి, నీ చరణాలు లలితమైనటువంటి శిరీష పుష్పాల్లాగా మృదువు అయినటువంటివి. అయ్యయ్యో, ఈ నేల అతి కఠినం కదా, ఈ విధంగా నీ పాదాలని కష్టపెట్టడం తగదు కదా స్వామి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పుండరీకుడు భక్త సులభుడైనటువంటి స్వామి వస్తూ ఉన్నాడు. ఆ బాలగోపాలకృష్ణుడి యొక్క మొలకి గోళీల సంచులు 4 వేలాడుతున్నాయిట. గోలికాయలు ఆడతాడు కదా పిల్లలతోటి. ఆలమందలు గడ్డి మేస్తూ ఉంటే ఈయన సోదరుడు బలరాముడితోటి మిగిలినటువంటి మిత్ర బృందంతో ఆ చెట్ల కింద గోళీలాట ఆడుకునేవాడు. మేము కూడా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం గోళీలాట. అందుకని సంచిలో గోళీలు మొలకు కట్టుకుని సిద్ధంగా ఉంచుకున్నాడు కాబోలు. మెత్తగనూరిన చుట్టుంగతిన్ మధుకైట భోరు కంఠము లలనాడొత్తిన హత్తిన చేదున్ తిత్తుల క్రియ తొడల నుడ్డ తిత్తుల్ అంటాడు. మధువు కైటపుడు అనేటువంటి రాక్షసులని ఆనాడు విష్ణుమూర్తి తన యొక్క చక్రాయుధంతో సంహరించాడు. తన తొడల మీద చుట్టుకత్తి, చుట్టుంగత్తి, గుండ్రటి ఆయుధం, అది గుండ్రంగా ఉంటుంది, అదే సుదర్శన చక్రం. దాన్ని మెత్తగా నూరి, అంటే బాగా పదును పెట్టి ఆ చక్రాయుధానికి ఆ 2 రాక్షసులని వాళ్ళ యొక్క కంఠాలని ఉత్తరించాడు స్వామి. ఇక్కడ ఒత్తడం అంటే చప్పుడు కాకుండా తెగ నరకటం. మీసాలు ఒత్తడం, చెంపలు ఒత్తడం అని వాడుక భాష ఉంది కదా. అలా ఒత్తినప్పుడు వాళ్ళ యొక్క ఊపిరితిత్తులు స్వామికి హత్తుకున్నాయిట, అంటే లభించాయి అని. అద్భుతమైన కవిత్వం గమనించారు కదా. కృష్ణయ్య పరుగు పరుగున వస్తూ ఉంటే నిగనిగలాడుతున్నటువంటి చిన్ని బొజ్జ కదలాడుతూ ఉన్నదిట, చిరుబొజ్జ. ఆ చిరుబొజ్జ మీద 3 ముడతలు ఉన్నాయిట, వళులు. అవి స్ఫుటంగా ఉన్నాయి, 3 అరలకు గుర్తులుగా ఉన్నాయి అన్నాడు. ఇదిగో ఇక్కడ ఆకాశం, ఇక్కడ భూమి, ఇక్కడ పాతాళం, అంటే బలిచక్రవర్తి యొక్క నిలయం అన్నట్లుగా ఉన్నాయిట ఆ 3 రేఖలు. మరి జగత్తులన్నీ ఆయన బొత్తులనే ఉన్నాయి కదా. పోతన గారు అన్నాడు కదా, ఉరికినను ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల అన్నాడు కదా పోతన గారు భీష్మస్తుతి పద్యంలో, పోతనలో, మహాభాగవతంలో ప్రథమ స్కంధంలో. బొజ్జ దాటి పుండరీకుడి యొక్క చూపులు ఇంకొంచెం పైకి వెళ్ళినాయి.
ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క దర్శనం పాదాల నుంచి మొదలు పెట్టాలని శాస్త్రం చెప్పింది. పాదాల నుంచి మొదలుపెట్టి మెల్లగా శిరస్సు వైపుకు తీసుకువెళ్ళాలి దృష్టిని. ఆ తరువాత విశాలంగా ఉన్నటువంటి వక్షస్థలం కనపడింది. తులసికి పచరా కుదురు తోయదవాహన రత్నవేది అక్కలిమి మెరుంగు బోడికిని కౌస్తుభ కర్మ గభస్తికిన్ నభస్థలమునంగ పొల్చి నిరతంబు కృపా విభవంబు నింటి బోర్తలుపు దలంపు సేయుచు ఉరంబు కరంబు పరిస్ఫురింపగన్. స్వామి యొక్క వక్షస్థలం ప్రకాశిస్తోంది బాగా. కృపా విభవము అనేటువంటి ఒక కవాటం గుర్తు చేస్తూ ప్రకాశిస్తోంది. ఆ కవాటం యొక్క వెనకాల ఏమున్నది? దయా అనేటువంటి సంపద ఉన్నది. తులసీదేవికి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం ఒక మరకతమయ వేదిక. అంటే మరకతమణులు పొదిగినటువంటి తులసి కోటలాగా ఉంది అని. ఆ నీలమేఘశ్యాముని యొక్క ఉదరం ఎలా ఉన్నది అంటే మరకతమణ వేదికలాగా ఉంది అంటున్నాడు. ఉరము అంటే ఉరఃపంజరం, రొమ్ము భాగం. అక్కడ ఎవరున్నారు? విద్యుల్లత వంటి శరీరం కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరు? లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి ఈయన ఉరప్రదేశం తోయద వాహన రత్నవేది అన్నాడు. తోయదం అంటే మేఘం. మేఘాన్ని వాహనంగా కలిగినవాడు ఇంద్రుడు. అంటే ఇంద్రనీలమణి అని అర్థం అన్నమాట. విష్ణువు యొక్క వక్షస్థలం లక్ష్మీదేవికి ఇంద్రనీలమణి వంటి వేదిక. లక్ష్మీదేవి విష్ణు వక్షస్థల వాసిని అని కదా మనం చెప్పుకుంటాం. సహస్రనామాల్లో కూడా ఉంది కదా. శ్రీ మహావిష్ణువు యొక్క మెడలో కౌస్తుభము అనేటువంటి ఒక హారం ఉంటుంది కదా. ఇక్కడ సూర్యుడు వేడి కిరణాలను ప్రసరింపజేసేవాడు. కౌస్తుభము అనేటువంటి ఒక సూర్యుడికి శ్రీహరి యొక్క హృదయసీమ నభస్థలం, ఆకాశం. స్వామివారి యొక్క ఉరసీమ నీలంగా ఉంటుంది కాబట్టి ఆకాశంతో పోల్చాడు. కౌస్తుభమణికి సూర్యుడితో పోలిక. అర్థమైంది కదా. ఎల్లవేళలా ఈ విధంగా విరాజిల్లుతూ గుర్తు చేస్తూ స్వామి విజయం చేశాడు. అక్కడికి ఆ కృష్ణస్వామి పుండరీకుడి దగ్గరకు వచ్చాడు. మనోహరమైనటువంటి తన ఎడమ అరచేతిలో ధరింపబడి ప్రకాశిస్తూ ఉన్నటువంటి పాంచజన్య శంఖపు యొక్క కాంతి చంద్రకాంత మణులని, బ్రహ్మదేవుడి యొక్క హంసలని పరిహాసం చేస్తూ ఉంటే స్వామి విచ్చేశాడు. అంటే చంద్రకాంత మణులను కూడా పరిహసించేటటువంటి తెల్లదనం ఆ శంఖానికి ఉన్నదని అర్థం చేసుకోవాలి. నలువ అంటే 4 ముఖాలు కలిగిన వాడు బ్రహ్మ. ఆయన వాహనాలు గుర్రాలు. ఏంటవి? హంసలవి. హంసవాహనుడు కదా ఆయన. ఇక్కడ రామకృష్ణ కవి బ్రహ్మదేవుడి యొక్క హంసలని పట్టుకొని ఏకంగా గుర్రాలను పిలుస్తున్నాడు. ఇక ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది నిగనిగలాడుతున్నటువంటి దొండపండు లాంటి అధరం. ఇక్కడ శృంగార భావాన్ని మేళవించి చెబుతున్నాడు రామకృష్ణుడు. బింకమైన వయసులో ఉన్నటువంటి గోపికలు వాళ్ళ యొక్క అధరాలు మంకెన పువ్వుల్లాగా ఉన్నాయి. ఎర్రగా మృదువుగా మకరందం చిప్పిలుతూ ఉంటాయి అవి. అందుకని అధరాలతో పోలిక. విడిచిపెట్టకుండా తన పెదవికి పైకి
ఇంకిన కొద్దీ ఇంకొంచెం ఇంకేటట్టుగా పట్టించడం వల్ల స్వామివారి యొక్క పెదవి రంగు మరింత హెచ్చింది అంటున్నాడు. అటువంటి అధరాలతోటి ఆ గోపికాలోలుడు ప్రత్యక్షమైనాడు అని అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు. ఇక స్వామివారి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నాడు. స్వామివి వాలిక కనులు, సోగ కళ్ళు, అవి చాలా అందంగా ఉంటాయి. తీర్చిదిద్దినట్లుగా ఒత్తుగా పెరిగినటువంటి కనుబొమ్మలు ఉన్నాయి. ఇక కనుగుడ్లు ఎలా ఉన్నాయి? కాంతివంతంగా ఇంద్రనీల మణులతోటి పోలిక వచ్చేటట్లుగా ఉన్నాయి. అలాగే తెల్లగుడ్డు ఎలా ఉంది? తెల్ల తామర రేకుల్లాగా, శితపద్మ పత్రాల్లాగా ఉన్నాయి ఆ కన్నులు. అంటే స్వామివారి యొక్క చూపులు సోకగానే రాధికాదేవి యొక్క హృదయం ఏ విధంగా పద్మంలాగా వికసిస్తుందో ఆ విధంగా వికసించే విధంగా స్వామి యొక్క కళ్ళు ఉన్నాయి. కను కొసలు ఉదయసూర్యుడి యొక్క అరుణిమ ఉన్నది కను కొసల్లో. అటువంటి రక్తిమతితో భాసిల్లుతూ ఉన్నాయి స్వామి యొక్క సోగ కన్నులు. ఆ విధంగా ఆ కళ్ళు అందాలులుతూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ వేయించేశాడు. ఇక ఆ దివ్యాంగ సుందరుడు అయినటువంటి స్వామిని పూర్తిగా వర్ణిస్తున్నాడు. మొలకి తీగలు చుట్టుకున్నాడే తప్ప పీతాంబరం కట్టుకోలేదు అంటున్నాడు. అలాగే తల మీద నెమలి పెంచం విరాజిల్లుతూ ఉంది. స్వామి ఒక రకపు ఆకులతోటి భుజకీర్తులు కట్టుకున్నట్ట. అంటే గోపబాలుడు కదా, అలానే ఉన్నాడు. అలాగే అర్ధచంద్రాకారంగా ఉండేటటువంటి లతలు, చంద్రుణ్ణి కూడా పరిహసించేటటువంటి దివ్యమైన ముఖంతో ఉన్నాడు స్వామి. అలాగే శ్రీవత్సము అనేటువంటి లాంఛనం ఉన్నది వక్షస్థలం మీద. అటువంటి శ్రీ మహావిష్ణువు పుండరీకుడికి దర్శనం అనుగ్రహించాడు. అలా ప్రత్యక్షమైనటువంటి స్వామిని ఆపాదమస్తకం చూడగానే పుండరీకుడి యొక్క మనస్సు హర్షధారా విలాసం అయిపోయింది అన్నాడు. హర్షం అనేటువంటి వర్షధారలతోటి ఒక్క క్షణం వ్యాకులం అయిపోయింది. పట్టరాని ఆనందంతో బిక్కిరైపోయాడు. దానితో అతడు చేస్తున్న పని ఆపేశాడు. కళ్ళప్పగించి చూస్తూ ఆనందంలో ఒక స్థాణువులాగా నిలబడిపోయాడు, విగ్రహంలాగా. ఒక శిలా ప్రతిమ అన్నట్టుగా ఉన్నది ఆయన రూపం. చలన రహితుడై బిగుసుకుపోయాడు పుండరీకుడు. పరమాత్మ భక్త పరాధీనుడు కదా, పరమ దయాళువు కదా. తానై వచ్చి అనుగ్రహించడమే కాదు, సంభాషణ కూడా తానే మొదలుపెట్టాడు స్వామి. రాముడికి ఉంది కదా, పూర్వ భాషీచ రాఘవ అన్నాడు కదా వాల్మీకుల వారు. తానే ముందు పలకరించి చిరునవ్వుతో మాట్లాడతాడు కదా. స్వామి మాట్లాడుతున్నాడు. ఓ భూసురకేసరి అన్నాడు. అంటే బ్రాహ్మణులలో శ్రేష్టమైనటువంటి వాడా అంటే స్వామి ఇతడు చేసినటువంటి తపస్సుకి ఎంత ప్రసన్నుడయ్యాడో మనకు అర్థమవుతుంది ఆ యొక్క సంబోధన వల్ల. నిత్యము నీ హృదయంలో వృద్ధి పొందేటటువంటి నీ పితృభక్తికి, నీ జ్ఞానశక్తికి నేను మెచ్చుకున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? ఏం కావాలో కోరుకో, వెంటనే ఇచ్చేస్తాను. కావలసినటువంటి వరాలు ఎన్నైనా సరే, 100 సరే, లేదు లెక్క పెట్టలేనన్నైనా సరే, అలా కోరుకోవటం వల్ల తపోశక్తి ఏమైనా భంగం అవుతుందేమో అని అనుకుంటున్నావేమో. అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. నేను చెబుతున్నాను, ఎన్ని వరాలైనా కోరుకో, నీ తపో శక్తికి ఎటువంటి లోపం రాదు. నా మాట నమ్ము అని అభయం ఇచ్చాడు స్వామి.
అప్పటికి పుండరీకుడిలో చలనం వచ్చింది. వెంటనే సాష్టాంగం పడ్డాడు. భస్మోద్ధూళన పాండురంగము రమా ప్రాణేషు పాదద్వయిన్ విశ్వేరంబుజగామి హంస మిదినాన్వ్రేవ్రాలుచున్ లేచి దేవాస్మాకం శరణం త్వమేవ గతిర్న్యాన్యాస్తి దుర్వాసనాపస్మారం హర అంచు పల్కి మరియున్ భక్తుండు భక్తి స్పృహన్. విభూతి పూసుకోవడం వల్ల తెల్లగా ఉన్నటువంటి తన శరీరాన్ని ఆ పుండరీకుడు భక్తి తన్మయత్వంతో స్వామివారి యొక్క దివ్య చరణాల మీద వాల్చేశాడు. వికసించినటువంటి పద్మం దగ్గరికి పయనించేటటువంటి ఒక హంస ఇది అన్నట్టుగా సాష్టాంగపడ్డాడు. అంటే మునీశ్వర్లో హంసలు పరమహంసలు ఉంటారు. మనం అంటాం రామకృష్ణ పరమహంస. పుండరీకుడిప్పుడు ఒక పరమహంస స్థితిని పొందాడు తపస్సు వల్ల. ప్రార్థించాడు. ఆవేశం వచ్చినప్పుడు కొందరి భాష మారిపోతుంది. పుండరీకుడిది కూడా ఇక్కడ భక్తి ఆవేశం. హఠాత్తుగా దేవుడు ప్రత్యక్షం అయ్యేసరికి ముందుగా స్తంభీభూతుడైనాడు. ఆ తర్వాత తాను అనుదినము చేసేటటువంటి పూజా పునస్కారాల్లోని భాష అతనికి వచ్చేసింది నోటి వెంట. అటుపైన పుండరీకుడు దశావతార వర్ణనలతోటి స్వామివారిని సంతుష్టుని చేసి స్వామి అక్కడే వెలసేలాగా దివ్యమైనటువంటి వరం పొందాడు. స్వామిలో ఐక్యమైపోయాడు. ఇది ఈ పుండరీకుడి యొక్క చరిత్ర. రేపటి రోజు నిగమ శర్మ యొక్క ఉపాఖ్యానాన్ని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి. మీకు ప్రవచనం నచ్చితే లైక్ చేయండి. మీ కామెంట్ కూడా పెట్టండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఎందుకంటే ఛానల్ని నిర్వహించడం చాలా శ్రమతో కూడిన పని. మన యొక్క కామెంట్లు, లైకులు ఇవే ఛానల్ని పెట్టి నడిపిస్తున్నటువంటి అక్కునూరి వారికి బలం ఇస్తాయి. అందువల్ల మీతో నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.